కృష్ణకమల్ సౌందర్య బలహీనత గ్రహించి ఆమెను మంచి మాటలతో ఒక పక్కకు నెట్టి కళ్ళుగప్పి నీలిమహల్కు వెళ్ళి నీలిమను కలుసుకుంటుండాలని మనసులో నిశ్చయించుకున్నాడు. సౌందర్యతో ముభావంగా కాక ఆ రోజు నుండి కాస్త సరదాగా మాట్లాడుతూ దగ్గరవుతున్నట్టు నటించసాగాడు. అతనిలో మార్పు ఆమె నమ్మింది. కృష్ణకమల్ పూర్తిగా తనవాడు అని నిశ్చయించుకుంది. పెళ్లి కానంత వరకు మగవాడికి ఎన్నో అలవాట్లుంటాయి. పెళ్ళయ్యాక అలవాట్లన్నీ మారిపోతాయి. అవన్నీ మనసులో పెట్టుకోకూడదని నిశ్చయించుకుంది. కృష్ణకమల్ నీలిమ కోసం ఎన్నో రకాల చీరలు వస్తువులు కొన్నాడు. ఆమె ఖరీదైన చీరల్లో వస్తువుల్లో ఎంత అందంగా ఉంటుందో చూడాలన్న కోరిక అతంది. అతను నీలిమహల్కి వెళితే కూడా సౌందర్య వెంటబడి వస్తుందని భయం. ఆమెను తప్పించుకుని నీలిమ దగ్గరకు వెళ్ళడానికి ఉపాయం కోసం వెతుక్కోసాగాడు. కృష్ణకమల్ మెల్లగా సౌందర్య దగ్గరకు చేరి చెప్పాడు. ఇద్దరం కలిసి అలా ఎటైనా వెళ్ళొద్దాం, తయారుగా ఉండమని. అతని మాటలకి ఆమె ఆశ్చర్యపోతూ మనసులో పొంగిపోయింది. ఏంటి ఇతనిలో ఇంత త్వరగా మార్పు వచ్చింది అని. అలాగే అన్నట్టు సంతోషంగా తల ఊపింది. తన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇక నీలిమహల్కి వెళ్ళి కూర్చోదు అని అతని ఆలోచన. కృష్ణకమల్ ఆలోచనే ఫలించింది. సౌందర్య తనకిష్టమైన చీర కట్టుకుని ముస్తాబయ్యి అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కృష్ణకమల్ ఇక ఇటు రాకుండా తిన్నగా నీలిమహల్కి వెళ్ళిపోయాడు. అతను తను ఊహించినంత త్వరగా నీలిమహల్కి రావడంతో నీలిమ సంతోషంతో ఎదురు వెళ్ళి అతన్ని లతలా అల్లుకుపోయింది. పొంగి పొర్లుతున్న అనురాగంతో అతను ఆమెను చేతులతో చుట్టేస్తూ హృదయానికి హత్తుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి నీలిమహల్ బాల్కనీ వద్ద నిలబడ్డారు. అక్కడి నుండి చూస్తే కింద తోట, దూరాన కొండలు అన్నీ అందంగా కనిపించసాగాయి. కృష్ణకమల్ తనతో తెచ్చిన ప్యాకెట్లు విప్పి చీరలు వస్తువులు అన్నీ ఆమెకిచ్చి చెప్పాడు. నా ఎదుట ఎప్పుడూ ఇలా సాదా అలంకరణతో కనిపించొద్దు. ఖరీదైన చీరలో వస్తువులతో నిండుగా కళకళలాడుతూ కనిపించాలి అన్నాడు. నీలిమ క్షణంసేపు ఆ చీరల వైపు ఆ వస్తువుల వైపు చూస్తూ అలా ఉండిపోయింది. ఎందుకో ఆమె కళ్ళల్లో నీరు సుడులు తిరగసాగింది. నీలు కంగారుగా అయోమయంగా పిలిచాడు. తను అన్న మాటల్లో ఏమైనా తప్పుందా అన్నట్టు. ఆమె అతని వైపు ఆ దులా చూసి మెత్తగా నవ్వింది. కృష్ణ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నాపై మీకున్న ప్రేమాభిమానాలకి కొలమానాలు లేవా అని ఆలోచిస్తున్నాను. ఈ ప్రేమ మనసుని మనిషిని ఎంత దూరం లాక్కు వెళుతుందో అని నా ఆలోచన, భయం అంది మెల్లగా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. నీకు భయం, సందేహాలు వద్దు అన్నట్టు. నీలిమ చిన్నగా నవ్వి చీర వస్తువులు తీసుకుని గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత ఆమె గది బయటకొచ్చింది. తల తిప్పి అటు చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. ఆ లావణ్యరాశిని, సౌందర్యరాశిని అలా రెప్పవేయకుండా చూస్తూ అలా ముగ్ధుడై క్షణంసేపు ప్రపంచాన్నే మరిచిపోయిన వాడిలా అలా ఉండిపోయాడు. అతనికి వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచన రావడంతో గదిలోకి వెళ్ళి కెమెరా తీసుకునొచ్చాడు. ఏంటి అన్నట్టు ఆమె అయోమయంగా చూసింది. ఈ అందాల సుందరిని ఈ కెమెరాలో బంధించి ఈ లావణ్య రాశిని వాడని పువ్వులా అలాగే ఫోటో రూపంలో దాచేస్తే? కెమెరాలో నుండి యాంగిల్ చూస్తుంటే నీలిమ వద్దని అభ్యంతరం చెప్పింది. ఎందుకు వద్దంటున్నావు? నీ సుందర రూపం రంగుల బొమ్మని చేసి ఫ్రేమ్లో బంధించాలని ఆశిస్తే నా కోరిక కాదంటావా? అయ్యయ్యో, అది కాదండి. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. నా మనసులో ఉద్దేశం వేరు. ఆశలు పెంచుకోవడం అవివేకం. ముడిపడని జీవితాన్ని ముడివేయాలనుకోవడం వేరే కోరిక అవుతుంది. తుఫాన్లో చిక్కుకొని తీరం చేరలేక మునిగిపోతున్న నావలాంటి జీవితం నాది. అందుకే నన్ను రంగుల బొమ్మగా చేసి ఫోటోలో బంధించొద్దని కోరుతున్నాను. ఒక్కో మనిషి జ్ఞాపకాలు ఒక్కో మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఆ జ్ఞాపకాల మంటల్లో మనిషి నిలువెల్లా కాలిపోతాడే గాని మనిషి సుఖంగా సంతోషంగా జీవించలేడు. అందుకే అందుకే నేను అభ్యంతరం చెబుతున్నాను. మన జీవితాలు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. మీ భార్యను కావడానికి ఈ జన్మలో అదృష్టం చాలదు. కొన్ని జన్మల అదృష్టాన్ని పోగు చేసుకుని అవి పువ్వులుగా దోసిట నింపుకొని ప్రేమానురాగాలతో నుదుట కళ్యాణం తిలకం దిద్దుకొని దేవుడిచ్చిన వరాన్ని చెంపకు చొక్కగా దిద్దుకొని పెద్దల దీవెల్ని నుదుట బాసికంగా చేసి నుదుట కట్టుకొని పెళ్లికూతురుగా ముస్తాబయ్యి మీ రాక కోసం ఎదురుచూస్తూ రేయి పగలు అంది. అలా అంటున్నప్పుడు కంఠస్వరం మెల్లగా వణికింది. కళ్ళనీళ్లు గిరగరా తిరిగి ఆ నీరు తళుక్కున మెరిసింది. నీలు, నీ అనుమానం నిన్ను నిలవనీయడం లేదు.
నీ సందేహాలు నిన్ను ఆలోచించనీయడం లేదు. నీ భయం నిన్ను ఒక చోట ఉండనివ్వడం లేదు. నీలో కలిగిన భయం, సందేహాలు నన్ను మతిలేనివాణ్ణి చేస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే మాట. నా నిర్ణయం ఒకటే. భూమి ఆకాశాలు ఏకమైనా, సూర్యచంద్రులు ఒక చోట నిలిచినా మాట తప్పడం నా జీవితంలో లేదు. నువ్వు నా భార్యవు, నేను నీకు భర్తను. నీకింకా నమ్మకం లేకపోతే ఇప్పుడే నీ మెడలో తాళి కట్టి నా అర్ధాంగించేసుకుని నిన్ను నా ఎస్టేట్కి రాణించేసి ఇప్పుడే మా భవంతికి తీసుకువెళతాను అన్నాడు ఆవేశంగా. వద్దొద్దు అంది కంగారుగా. ఆమె వైపు మామూలుగా చూశాడు. నేను ఇంకెలా చెప్తే నీకు నమ్మకం కలుగుతుంది అన్నట్టున్నాయి అతని చూపులు. అంత మాట అనకండి. మనిషికి ఎప్పుడూ తొందరపాటొద్దు. నిదానం ప్రధానం. ఊహలకి కోరికలకి దూరమైందాన్ని, అత్యాశ లేనిదాన్ని. నా మెడలో తాళి కట్టడం జరగని పని అని నా ఉద్దేశం. నేను మీ ఎస్టేట్కి రాణినైతే మీ ఎస్టేట్ సిగ్గుతో తలదించుకుంటుందని నా ఊహ. నాకు కావలసింది, నేను కోరుకుంది మీకు భార్యగా కావాలనుకోవడం కాదు. మీ గుండెల్లో ప్రణయ దేవతగా కలకాలం నిలిచిపోవాలన్నదే నా ఆశ, కోరిక. అదే నాకు సంతృప్తి, ఆనందం అంది చిరునవ్వుతో. నీలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నేనిప్పుడు ఏం చెప్పినా నీ చెవికి ఎక్కదు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఒక 4 రోజులు ఆగు. అప్పుడు నీకే తెలుస్తుంది. నీ ఊహలు, ఆలోచనలు అన్నీ తారుమారు అయిపోయాయని, నీ భయాలు, సందేహాలు రూపురేఖలు లేకుండా మాసిపోయాయని. అదే ఒక 4 రోజులు ఆగమంటున్నాను అన్నాడు. అతని మాటలకి ఈసారి నీలిమ నిండుగా నవ్వింది. కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. నేను మీతో ఇక వాదించదలుచుకోలేదు. అంతా మీ ఇష్టానికే వదిలేశాను. మీరు ఎలా చెబితే అలా నడుచుకునే బొమ్మను నేను. ఆ మాటలకి అతను మనసారా నవ్వాడు. అయితే ఫోటో తీయడం నీకు అభ్యంతరం లేదు కదూ? ఉహుం. తల తిప్పుతూ, కనురెప్పలు అల్లార్పుతూ, తమాషాగా చూస్తూ నవ్వింది. నీలిమను రకరకాల భంగిమల్లో, రంగురంగుల చీరల్లో ముస్తాబోవమని ఎన్నో ఫోటోలు తీశాడు. ఫోటోలు తీయడం పూర్తయింది. నీలిమ అలసిపోయినట్టు బరువుగా ఊపిరి పీలుస్తూ కనురెప్పలు కిందకు వాల్చేసింది. అది గమనించి కృష్ణకమల్ ఆమె దగ్గరగా నడిచాడు. ఆమె చెంపలు మృదువుగా నిమురుతూ నుదుటి పడిన జుత్తుని వేళ్లతో సర్ది ఆమెను అపురూపంగా భుజాల చుట్టూ చేయి వేసి, మరో చెయ్యి మోకాళ్ళ కిందుగా వేసి చేతుల మీద లేవనెత్తి గుండెలు కాంచుకుని గదిలోకి తీసుకెళ్లి అతి మెల్లగా ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. అతని వైపే అలా చూసిన నీలిమ 2 చేతులు చాపి అతన్ని అందుకుంది. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. ఒక్కో రోజు గడిచే కొద్దీ అతనిలో నీలిమ అంటే ప్రేమాభిమానాలతో పాటు కోరికలు కూడా ఎక్కువ కాసాగాయి. ఒక్కరోజు ఆమె దగ్గరకు చేరకపోతే అతనికి మతిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆమెకు దూరంగా ఉండలేకపోయేవాడు. మనసు కళ్ళెల్లేని గుర్రంలా పరుగులు పెడుతుంది. నీలిమ పొందు కావాలి అని మనసు పోరు పెట్టేది. తనలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎలా వచ్చిందో అతనికే ఆశ్చర్యంగా ఉండేది. ఎన్నడూ కదలని మనసు కదిలింది ఏంటా అని. రాయిలాంటి హృదయం కరిగిపోయింది. ఏ స్త్రీని చూసినా చలించని మనసు చిత్రంగా మారిపోయింది. కృష్ణకమల్ ఆ రాత్రంతా నీలిమహల్లో గడిపి తెల్లవారి ఇంటికి వెళ్ళాడు. సౌందర్యకి కోపం వచ్చి మాట్లాడకుండా కూర్చుంటే ఆమెను కబుర్లతో నవ్వించి కోపం పోగొట్టేశాడు. తనకి పనుండి రాలేదని, ఈరోజు గాని రేపు గాని వెళదామని నచ్చజెప్పాడు. సౌందర్యకి అనుమానం వచ్చినా అది కొద్దిసేపే. తర్వాత ఆ అనుమానం తుడుచుకుపోయింది. కృష్ణకమల్ ఏం చెప్పినా నమ్మాలి. అతను చెప్పేది నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. తను నమ్మినట్టుగా ఉండాలి. మెల్లగా అతన్ని తన వైపుకి తిప్పుకోవాలి. మెల్లగా దారిలోకి వస్తున్నాడు. అలాగే అతన్ని తన ప్రేమతో బంధించి పెళ్లిపీటల మీద కూర్చునేటట్టు చెయ్యాలి అనుకుంది మనసులో. కృష్ణకమల్కి ఎస్టేట్ పనుల్లో క్షణం కూడా తీరికొనడం లేదు. ఎవరో ఒకరు రావడం, వాళ్లతో కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్ళి రావడం సౌందర్యకు అనుమానం రాలేదు. కృష్ణకమల్కి ఎన్ని పనులున్నా రాత్రుళ్ళు నీలిమహల్కి వెళ్ళొస్తున్నాడు. కృష్ణకమల్ నీలిమను తీసిన ఫోటో ఒక్కటి కూడా రాలేదు. అతని మనసంతా అదోలా అనిపించసాగింది. ఏ పని చేయబుద్ధి పుట్టక చికాకు చికాగ్గా ఉంది. నీలిమకి ఈ విషయం తెలిసి నవ్వింది. నీకు నవ్వుగా ఉందా? కాస్త ఊడుకున్నట్టుగా అడిగాడు. నవ్వకపోతే ఏం చేయమంటారు? మీరంతా కష్టపడి తీశారా ఫోటోలు? లేని ఓపికంతా కూడదీసుకుని మీరు ఎలా నిలబడమంటే అలా నిలబడ్డాను. అయినా ఫలితం దక్కలేదు అంది పొక్కున నవ్వుతూ. అసలు ఆ కెమెరాతో తీసిన ఫోటో ఒక్కటి కూడా పాడవదు. మరి ఈసారి ఎందుకలా అయిందో అంటూ పెదవి విరుస్తూ ఆమె వైపు చూశాడు. ఏ అదృశ్య దేవతైనా మంత్రం వేసిందేమో. ఏనాడు లేనిది నీలిమ కళ్ళల్లో కొంటిదనం చిందులు వేసింది. అవును, నిజమే సుమా.
నీ అంత అందాల రాశి అందచందాలు ఫోటో రూపంలో చెక్కు చెదరకుండా, మాసిపోకుండా, పాడవకుండా అలా కలకాలం నిలిచిపోయి, ఆ అదృశ్య దేవతను ఓడించి వికరిస్తుంది అన్న భయంతో, అసూయతో మంత్రం వేసుంటుంది. ఆ సంగతి నేను గ్రహించనే లేదు అంటూ దీర్ఘం తీస్తూ ఏమంటావ్ అన్నట్టు ఆమె వైపు కొంటిగా చూశాడు. నీలిమ చెంపలు కెంపులయ్యాయి. అలా అతని ఎదుట కూర్చోలేక మెల్లగా అతని ఒడిలో వాలిపోయింది. నీలు ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. "ఉమ్," తీయగా పలికింది. "నాదో చిన్న కోరిక కాదనకూడదు." "ఏంటో?" "చెప్పిందాకా ఉండి కాదంటే?" "కాదన్ను." "నమ్మమంటావా?" "నా మాటంటే మీకంత నమ్మకం లేదా?" "నమ్మకం లేక కాదు, నువ్వు ఇష్టపడవని." "ఏంటో చెప్పకుండానే మీరలా అంటారేంటి? చెప్పండేంటో." "సరే చెబుతాను. ఈ ఒక్క మాట కాదనకూడదు." నీలిమ నవ్వింది. "రేపు రాత్రి 8 గంటలకు నా ఫ్రెండ్ ఒక అతన్ని తీసుకునొస్తాను. నిన్ను నా కాబోయే భార్యగా పరిచయం చేస్తాను. నువ్వొకసారి అతనికి కనిపించాలి అంతే. మళ్ళీ అతను వెంటనే వెళ్ళిపోతాడు." ఆ మాటలు వింటూనే అతని ఒడిలో నుండి చటుక్కున లేచి కూర్చుంది. "క్షమించండి. ఈ ఒక్క పని మాత్రం నా వల్ల కాదు. నేను ఈ జన్మలో ఎవరికంటా పడలేను. అది నా దురదృష్టం. ఇంత నిందతో మీ కళ్ళెదుట పడ్డమే నాకు కొత్తలో ఎలాగో అనిపించేది. రోజులు గడిచే కొద్దీ మీరేంటో, మీ మనసేంటో నాకర్థమయ్యాక ఇలా దగ్గర కాగలిగాను. నీలు, ఈ ఒక్కసారి ఇకెవ్వరినీ తీసుకురాను. నా మాట విను. 2-3 రోజుల్లో మన వివాహం జరిగి తీరుతుంది. ఆ రోజుతో నీపై ఉన్న నిందలన్నీ తొలగిపోతాయి. నిన్ను ఈ ఎస్టేట్‌కి రాణిగా అందరూ ఎంతో గౌరవిస్తారు. నీ జీవితం మళ్ళీ కళకళలాడేటట్టు చేస్తాను. నా మాట నమ్ము." ఆమె మాట్లాడలేదు. "నీలు, దయచేసి ఈ ఒక్కసారి నా మాట వినవా?" బ్రతిమాలినట్టే అడిగాడు. నీలిమ క్షణంసేపు ఆలోచనల్లో పడిపోయింది. తను కృష్ణకమల్ స్నేహితుడికి కనిపించాలా? కనిపించను అంటే అతను బాధపడతాడు. పరాయి మగవాడి కంటికి కనిపించాలంటే ఎలాగో అనిపిస్తుంది. మనసు ఒప్పడం లేదు. కృష్ణకమల్ తనని ఈ ఒక్క కోరికే కోరాడు. కృష్ణకమల్ ఆమె వైపే అలా చూడసాగాడు. నీలిమ ఆలోచనల్లో పడి అలా మౌనంగా ఉండిపోయింది. నీలు, ఆమె భుజంపై చేయి వేసి మెల్లగా కుదిపాడు. ఉలిక్కిపడ్డట్టు అతని వైపు చూసింది. "చిన్న విషయానికి అంతసేపు ఆలోచించాలా?" అంటూ నవ్వాడు. నీలిమ మెల్లగా అతని ఒడిలోకి ఒరిగిపోయింది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే ఇంక తనకి ఏం అక్కర్లేదు అనిపిస్తుంది. అతని స్పర్శ తనకి ఆనందంగా, ధైర్యంగా అనిపిస్తుంది. మనసంతా హాయిగా, మొద్దుగా, శరీరం తూలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇక తను కోరుకునేది ఈ ప్రపంచంలో ఏముంటుంది? కృష్ణకమల్ తన వాడైపోయాడు. అతను ఆమె తలని మృదువుగా నిమురుతూ అలా క్షణంసేపు ఉండిపోయాడు. "మీ మాట కాదనే శక్తి ఏనాడో కోల్పోయాను. మీ ఇష్టం" అంది మెల్లగా. కృష్ణకమల్కి ఆ మాటలు చాలా సంతోషంగా అనిపించాయి. మర్నాడు రాత్రి 8 గంటలకు కృష్ణకమల్ చెప్పినట్టు కూడా ఒక అతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అతను నల్లగా, పొడవుగా, సన్నగా ఉన్నాడు. మనిషి మామూలుగా ఉన్నాడు. కృష్ణకమల్కి స్నేహితుడంటే నమ్మబుద్ధి పుట్టదెవరికి. మామూలు బట్టలతో మనిషి ఎలాగో ఉన్నాడు. గెడ్డం మాసున్న మూలన ముఖం సరిగ్గా ఎవరైంది తెలియడం కష్టం. అతన్ని నీలిమ ఎప్పుడూ చూడలేదు. కృష్ణకమల్ నీలిమని అతనికి పరిచయం చేశాడు. నా కాబోయే భార్య అంటూ. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా రెప్పవాల్చకుండా చూశాడు. క్షణంసేపు అలాగే ఉండిపోయాడు ఆమెను పరీక్షగా చూస్తూ. నీలిమకు అతని చూపులు ఇబ్బందిగా ఎలాగో అనిపించాయి. 10 నిమిషాల పాటు నీలిమ అక్కడే కూర్చుని లేచి వెళ్ళిపోయింది. కృష్ణకమల్ స్నేహితుడికి నీలిమహల్లోనే ఒక గది ఏర్పాటు చేశాడు. అతను ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అతను మర్నాడు ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవలసింది. అతని గదిలో రాత్రంతా లైటు వెలుగుతూనే ఉంది. తెల్లవారి అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ తృప్తిగా, ఆనందంగా చూశాడు. తను ఇన్ని రోజులకు ఒక పని సాధించాను అన్నట్టు. మర్నాడు రాత్రి వరకు ఆ గది తలుపులు తెరవలేదు. మూసేసి అలా ఉంచాడు. మర్నాడు రాత్రి నీలిమ అతని గుండెలపై తలాంచి పడుకుంటూ గోముగడిగింది. "మీ ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఆ గది తలుపులు మూసేశారు. ఏంటా రహస్యం? నాకు చెప్పరా?" అతను నవ్వి, "ఆ రహస్యమేంటో చెప్పుకో చూద్దాం" అన్నాడు. "ఏమో బాబు, నేను చెప్పుకోలేను" అంది బొంగమూతి పెడుతూ. "చెప్పుకోలేవా? అయితే ఓడిపోయినట్టేనా?" కొంటిగా చూశాడు. నీలిమ మూతి ముడుచుకుంది. కృష్ణకమల్ గట్టిగా నవ్వేస్తూ అప్పుడే అమ్మాయి కలకొచ్చేసింది అంటూ ఆమెను తనతో ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు. గది తలుపులు తీసుకుని ఇద్దరూ ఆ గదిలోకి వెళ్లారు.
గదిలో అడుగు పెడుతూనే కృష్ణకమల్ అలా ఉండిపోయాడు. అప్రయత్నంగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. నీలిమ కూడా అయోమయంగా అర్థం కానట్టు చూసింది అతని వైపు. ఆ గదిలో ఒక అమ్మాయి బొమ్ముంది. ఆ బొమ్మ ఎవరైంది గుర్తుపట్ట వీలు లేనంతగా ముఖం పైన నల్ల రంగు, ఎర్ర రంగు, అన్ని రంగులు కలిపి పోసేసినట్టు ఆ బొమ్మ ముఖమంతా అసహ్యంగా ఉంది. కృష్ణకమల్ బుర్ర ఒక్కసారి గిర్రున తిరిగిపోయింది. ఎవరు చేశారు ఈ పని? అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పని చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే పీక నులిమి చంపాలనిపిస్తోంది. తన ఫ్రెండ్స్ చెప్పారు. బొంబాయి నుండి ఒక గొప్ప ఆర్టిస్ట్ వచ్చాడని. అతను మనిషిని ఒక 10 నిమిషాలు చూస్తే చాలు మనిషిని నిలబడినంత అందంగా బొమ్మ గీస్తాడని చెప్పడంతో తను నీలిమను ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు రాకపోవడం గుర్తుకొచ్చి అతని మస్తిష్కంలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నీలిమ బొమ్మ గీయించి అది ఆమెకు చూపించి ఆశ్చర్యంతో మునిగిపోయేలా చెయ్యాలని అనుకున్న వెంటనే ఆ ఆర్టిస్టుకి కబురు చేశాడు. అతనికి వీలు కాదని, అర్జెంటుగా రేపు ఊరు వెళ్ళాలని, తల్లికి ఒంట్లో బాగోలేదనన్నా వినకుండా అతనికి 10,000 రూపాయలు ఇస్తానని, అతనికి కావలసిన బొమ్మ గీయడానికి అన్నీ తెప్పించి గదిలో ఉంచి ఫ్రెండ్గా నీలిమను అతనికి పరిచయం చేశాడు. నీలిమను చూశాక అతను ఆ రాత్రంతా కష్టపడి ఆమె బొమ్మను గీశాడు. ఆ బొమ్మ పూర్తయ్యాక కృష్ణకమల్కు చూపించాడు. ఆ బొమ్మ చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. అది బొమ్మలా లేదు, నీలిమ నిలబడినట్టే ఉంది. అంత అద్భుతంగా, అందంగా గీశాడు. అతని ఆర్టుకి మెచ్చుకుని మరో 5,000 వేసి మొత్తం 15,000 అతనికిచ్చి పంపేశాడు. అతను ఎంతగానో తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ బొమ్మని ఎంతో అపురూపంగా గదిలో ఉంచి తలుపులు మూసేశాడు. నీలిమకు చూపించి ఆశ్చర్యంలో ముంచెత్తాలని అనుకున్నాడు. తను అనుకున్నదేమిటి? ఇప్పుడు జరిగిందేంటి? నీలిమ బొమ్మని చూసి ఓర్వలేని వాళ్ళు ఈ పని చేసుంటారు. నీలిమ గురించి ఎవరికీ తెలీదు. ఈ పని చేసిన వాళ్ళెవరు? అతని మనసులో సౌందర్యం మెదిలింది. అతనికి ఆమె మీదే అనుమానం వచ్చింది. తనని అన్ని విధాలా కనిపెడుతుందన్నమాట. తనేనా అంత తెలివి తక్కువవాడు? ఏంటిది? ఎవరిది బొమ్మ? నీలిమ అయోమయంగా చూస్తూ ప్రశ్నించింది. తన మనసులో ఎన్నో అనుకుని మురిసిపోయాడు. ఇలా ఉన్న ఆ బొమ్మను నీలిమకు చూపిస్తానని కలలో కూడా అనుకోలేదు. నీలిమకు జరిగిందంతా చెప్పాడు, బాధగా అక్కడున్న సోఫాలో కూర్చుంటూ. అంతా విన్న ఆమె మనసు చివుక్కుమంది. తనంటే ఈయనకింత ప్రేమ, ఇంత అపురూపమా? భగవంతుడా అనుకుంది మనసులో బాధగా. కృష్ణంటే ఆమెకు ఆ క్షణంలో చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. అతని తలను 2 చేతులతో దగ్గరికి లాక్కుంటూ మెల్లగా అంది. కుంచెలతో అందాన్ని బంధించాలని, రంగులతో సొగసులకి ముసుగులు వేయాలన్న కోరిక నీ మనసులో ఎలా ఉదయించింది? కళ్ళ ముందు కలకాలం ఆ అందాలు నిలిచిపోవాలి అన్న మీ కోరికైతే అందుకు మీకు మనోబలం కావాలి, గుండె నిబ్బరం కావాలి. ఇలా జరగడమే మంచిదైంది. ఏ బొమ్మైనా మనిషికి ఆనందాన్ని కలిగేలా ఉండాలే కానీ దుఃఖాన్ని, బాధని కలిగించేలా ఉండకూడదు. అతను మాట్లాడలేదు. మనసంతా వికలమైపోయింది. తను ఎంత పొంగిపోయాడు, మనసులో ఎన్ననుకున్నాడు. పదండి గదిలోకి వెళదాం అంటూ అతని భుజంపై చేయి వేసింది. ఆమె పొట్టకి ఆనిన తలని పైకెత్తి ఆమె వైపు చూశాడు. లేవండి అంది చిరునవ్వుతో. కృష్ణకమల్ ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా ఉంటే అది గమనించిన నీలిమ అతన్ని అలా ఉండనివ్వకుండా తీయని మాటలు చెప్తూ అతన్ని నవ్వించి కవ్వించి తన ప్రేమామృతంలో ముంచేసింది. జరిగిందంతా మరిచిపోయి ఆ ఆనందంలో కరిగిపోసాగాడు. నీలిమకు మాత్రం మనసులో ఏదో దిగులుగా అనిపించసాగింది. తండ్రి ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయి కొద్ది రోజులు తప్ప ఎక్కువ రోజులు బ్రతకడని గ్రహింపైపోయింది. కృష్ణకమల్కిచ్చిన మాట ప్రకారం తండ్రి పోగానే ఆ నీలిమహల్ వదిలేసి వెళ్ళిపోవాలి. బాధగా బరువుగా నిట్టూర్చింది. ఆ రోజు కృష్ణకమల్ సౌందర్యం తీసుకుని తోటలోకి షికారుకు వెళ్ళాడు. ఆమెకు ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. నిండు మనసుతో గబగబా ముస్తాబయ్యి అతని వెంట బయలుదేరింది. అతని మనసులో ఉద్దేశం వేరు. నీలిమ బొమ్మ గీయించినట్టు సౌందర్యకు తెలిసి ఆ బొమ్మ కావాలని తనే పాడు చేసి ఏం తెలియనట్టు ఊరుకుంది అని సౌందర్య మీదే అనుమానం. తోటలో షికారుకు తీసుకువెళ్ళి ఈ విషయం అడిగి నిజం తెలుసుకుని తన మనసులో ఇష్టాన్ని ఆమెకు చెప్పి నీలిమను తను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు నన్ను మర్చిపోయి వేరే అతన్ని వివాహం చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాలనుకున్నాడు. సౌందర్య మనసు తేలికైనట్టయి ఒక విధంగా సంతోషంతో ఉన్న గుండెల్లో ఆమెకే తెలియని ఒక విధమైన దిగులుగా, బాధగా, బరువుగా అనిపించసాగింది. కారులో అతని పక్క సీట్లో కూర్చుంటే కళ్ళనీళ్లు గిరగిరా తిరగసాగాయి.
నిజంగా తను ఇతనికి భార్య కాగలుగుతుందా? ముహూర్తాలు పెట్టించేశారు. పెళ్లి రోజు దగ్గరకొచ్చేస్తుంది. ఈయనలో హఠాత్తుగా ఏదైనా మార్పొస్తే, ఈ పెళ్లి నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తే, ఇక తన జీవితం ఏముంది? చిన్నప్పటి నుండి అతన్నే మనసులో నిలుపుకొని భర్తగా భావించి, నమ్మి ఆరాధించింది. అతను కాదంటే తను ప్రాణాలతో నిలబడగలదా? అతనితో ఆ రోజు అంత ధీమాగా, దర్జాగా సవాల్ చేసినట్టు మాట్లాడిందే, మరిప్పుడు ఆ ధైర్యమంతా ఏమైపోయింది? భగవంతుడా! అలాంటి మాట ఏదీ వినకుండా నన్ను నీలో చేర్చుకో అనుకుంటూ మనసులోనే కుమిలిపోయింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఎటో చూడసాగింది. అతను ఆమె మనసులో బాధ గ్రహించలేదు. ఆమెకు ఎలా, ఏ విధంగా చెప్పాలా అని ఆలోచించసాగాడు. ఇద్దరూ కారు దిగి మెల్లగా తోటలోకి వెళ్ళి ఓ చెట్టు దగ్గర ఆగారు. సౌందర్య చెట్టు దగ్గర చిన్న గట్టుంటే అక్కడ కూర్చుంది. ఆమె అలా ఆలోచిస్తూనే ఉంది. అలా ఆలోచిస్తుంటే ఆమె మనసులో దుఃఖం ఇంకా పొంగి పొరలసాగింది. కన్నీరు ఆపుకోవడం కష్టమైంది. ఒక్కసారిగా ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణకమల్ ఒక్కసారి తుళ్ళిపడ్డట్టయ్యాడు. ఉన్నట్టుండి ఎందుకలా ఏడుస్తోంది, ఏమైంది అనుకుంటూ కంగారుగా గాబరాగా సౌందర్య అన్నాడు. సౌందర్య, ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు చెప్పవా అంటూ ఆమె భుజం పట్టి కుదిపాడు. ఏం లేదు అన్నట్టు తల విదిలించింది. కృష్ణకమల్ ఆమె పక్కన గట్టు మీద తను కూర్చుంటూ ఆమెను బ్రతిమలాడుతూ ఆ దుఃఖానికి కారణం చెప్పమన్నాడు. సౌందర్య సమాధానం చెప్పలేదు. ఆమె అలా ఏడుస్తుంటే అతని మనసు మెతబడిపోయి జాలితో నిండిపోయింది. ఒక్క క్షణం అతనికి నీలిమ మరుపొచ్చేసింది. ఆమె భుజాలు పట్టి కుదుపుతూ సౌందర్య మృదువుగా పిలిచాడు. మెల్లగా ఆమె తల నిమురుతూ నాతో చెప్పు ఏంటో అంటూ బ్రతిమాలుతూ ఓదార్చసాగాడు. ఆ అనునయ వాక్యాలకు దుఃఖం మరింత పొంగి పొర్లింది. ఇక ఆపుకోలేని దుఃఖంతో, భరించరాని బాధతో రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గుండెల్లో ముఖం దాచుకుని బోరుమంటూ ఏడ్చేసింది. సౌందర్య అతను క్షణంసేపు అలా ఉండిపోయి తర్వాత మెల్లగా తేరుకుని రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఎందుకో అతనికి మనసుకి అనిపించసాగింది. ఈమె నాకు పరాయిది కాదు, నా ప్రాణానికి ప్రాణమని. కృష్ణ, నేను మీకు దూరమై బ్రతకలేను. నన్ను మీరు దూరం చేసుకోవాలనుకుంటే నాకింత విషమిచ్చి నేను చచ్చిపోయాక మీకు ఎలా తోస్తే అలా, మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌందర్య అయోమయంగా చూశాడు. తన మనసులో అనుకున్న మాటలు ఈమె ఎలా గ్రహించుకుంది అన్నట్టు. నేను కోరుకుంది, నేను ఆశించింది మీ ఎస్టేట్‌కి రాణిని కావాలని కాదు. మీ హృదయంలో చోటు. మీ చేతులతో నా కంఠానికి మూడు ముళ్ళు వేసిన తాళిబొట్టు. అంతే నాకు కావలసింది. ప్రతి స్త్రీ కోరుకునేది ఆ మాంగల్యమే. సౌందర్య బాధగా చూశాడు. ఆ పని మాత్రం తన వల్ల కాదు, తనని మన్నించమన్నట్టు. అతని మాటల్లో భావాన్ని, అర్థాన్ని గ్రహించని ఆమె ఇంకా అలాగే చెబుతోంది. మీకు భార్యను కావాలని, మీ అనురాగంలో పాలు పంచుకోవాలని, మీ పిల్లలకు నేను తల్లిని కావాలని, పసుపు కుంకాలతో సుమంగళిగా మీ చేతుల్లో కన్ను ముయ్యాలన్నదే నా ఆశ, నా కోరిక. ఇక నేను మిమ్మల్ని ఏం కోరనండి. మీ చేత తాళి కట్టించుకుని మీ భార్యగా మరణించాలని కోరుకుంటున్నాను. చెప్పండి, నేను కోరరాని కోరిక కోరానా? నా ఆశ నెరవేరదా? చెప్పండి అంటూ ఆఖరి వాక్యాలు దీర్ఘం తీస్తూ కుమిలి కుమిలి ఏడ్చింది. కృష్ణకమల్ క్షణంసేపు మాట పలుకు లేకుండా అలా ఉండిపోయాడు. తను ఏం చెప్పాలని ఇక్కడికొచ్చాడు? తను అనుకున్నదేంటి? జరిగిందేమిటి? అతని ముఖం ఒకసారి గంభీరంగా మారిపోయింది. ఆమంటే ఎందుకో చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. లేదు, నువ్వు కోరరాని కోరికేం కోరలేదు. ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ వీపు నెమరసాగాడు. ఆ మాటలు వింటూనే చివున తలెత్తి అతని వైపు చూసింది. తడికళ్ళు కన్నీటితో మిలమిల్లాడాయి. తను విన్నది నిజమా, అబద్ధమా అన్నట్టు నమ్మకం కలగనట్టు, నిజమా అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజమా? మీరు నిజంగా చెబుతున్నారా? చెప్పండి. మీ మాటతో ఆధారపడింది నా జీవితం. పోతున్న ప్రాణం పోకుండా నిలవాలంటే మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది అని మాట ఇవ్వండి అంటూ చేయి చాపింది. సౌందర్య కళ్ళు కన్నీటిని వర్షిస్తూనే ఉన్నాయి. అతను ఎటూ చెప్పలేక అలా ఉండిపోయాడు. ఏంటి మాట్లాడరు? నాకు మాటివ్వరా? మీరు మాటివ్వకపోతే ఇప్పుడే నా ప్రాణం పోతుంది. ఇక నేను బ్రతకలేను. ఈ పెళ్లి జరుగుతుందా లేదా? ప్లీజ్ మాట్లాడండి. నాకేదో భయం వేస్తుంది. నేను నేను అంటూ మళ్ళీ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. సౌందర్య అన్నాడు బాధగా బరువుగా. చెప్పండి,
ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పండి. ఆ మాట వినకపోతే నేనిక బ్రతకలేను. నా ప్రాణం పోతుంది. సౌందర్య, ఏం మాటలవి? ఇంకెలా మాట్లాడమంటారు? ఏ ఆశతో బ్రతకమంటారు? చెప్పండి, ఈ పెళ్లి జరుగుతుందని గట్టిగా చెప్పండి అంటూ అతనికి ఏం తోచనివ్వకుండా కుమిలి కుమిలి ఏడవసాగింది. కృష్ణకమల ఆలోచనలు ఒక్కసారి స్తంభించిపోయినట్టయ్యాయి. ఆ క్షణంలో అతను కరిగిపోయి ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు వెనక ముందు ఏం ఆలోచించకుండా ఆమె చేతిలో చేయి వేసి చెప్పాడు. మన పెళ్లి తప్పక జరిగి తీరుతుంది. నువ్వు నా భార్యవు. ఇక ఈ నిశ్చయానికి తిరుగులేదు. అతని కంఠస్వరం దృఢంగా పలికింది. ఆ పలకడంలో నేనిచ్చిన మాట నిలుపుకోవడానికి గాను ఎంత శ్రమ అయినా సరే, ఎందరూ అడ్డొచ్చినా సరే నా మాట నిలబెట్టుకుంటాను అన్నట్టుంది. అతని మాటలు వింటూనే పట్టరాని సంతోషంతో అతని వైపు చూసింది. కళ్ళల్లో నీళ్లు అలాగే చెంపల మీదకు జారసాగాయి. కళ్ళల్లో ఆనందం, సంతృప్తి తళుక్కుమంది. మీ ఈ మాటలు నిజమా? నన్ను నమ్మమంటారా అన్న ప్రశ్న ఆ చూపుల్లో ఉదయించింది. ఆ చూపుల్లో భావం అర్థం చేసుకున్న అతను ఆమె చేతిలో వేసిన తన చేతితో ఆ చేతిని మృదువుగా నొక్కాడు. నీకు ఆ భయం, సందేహం ఏం వద్దు. నాది మాటంటే మాటే అన్న భావం తొంగి చూసింది అతని కళ్ళల్లో. అతని చేతి స్పర్శ నరాల్లోకి పాకి ఆమెకు ధైర్యాన్ని, కొండంత బలాన్ని ఇచ్చినట్టుగా అనిపించసాగింది. కృష్ణకమల్ కొద్ది క్షణాలు అలా మౌనంగా ఉండిపోయాడు. అతనికా క్షణంలో నీలిమ గుర్తు రాలేదు. ఆమెకు తనిచ్చిన మాట గుర్తు రాలేదు. సౌందర్య అంటే ఆ క్షణంలో చెప్పలేని జాలి ముంచుకొచ్చి వెనక ముందు ఆలోచించకుండా మాటిచ్చేశాడు. అంతే, అది నిశ్చయం అయిపోయింది. సౌందర్యకు ఇప్పుడు మనసంతా హాయిగా అనిపించసాగింది.